హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మేదాన్స్ అఫీషియల్. ఇక నిన్నైతే నేను నైట్ వ్లాగ్ పెట్టాను కదా, నైట్ది నేను ఎందుకు వచ్చాను మా ఇంటికి అంటే నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానని. సో ఇప్పుడు ఏంటంటే మా చిన్న తల్లికి అయితే పుట్టెంటుకలు అయితే తీస్తున్నాం. ఫస్ట్ పోషమ్మ కాడి ఇక మా వాడు మేమైతే రెడీ అయిపోయినాం పోషమ్మ కాడికి పోవడానికి. మా చిన్న తల్లికి అయితే ఫస్ట్ ఊరు పోషమ్మకి ఇవ్వాలి కదా, సో ఊరు పోషమ్మకి ఇవ్వడానికి అయితే మేము రెడీ అవుతున్నాం. చూడండి మా పుట్టు వెంట్రుకలు ఎలా జరిగాయో, స్కిప్ చేయకుండా మంచి ఎంటర్టైనింగ్ ఉంటుంది వీడియో అయితే. అండ్ ఇంకా ఇక పొద్దునైతే మేము రెడీ అయిపోయినాం. మా అత్తమ్మ అయితే దీపం ముట్టించుకున్నది. ఇంకా బెల్లం అన్నం అంటే బోనం చేస్తాం కదా, నేనైతే బెల్లం అన్నం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక మా బోనం అన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఎంత బాగా అంటే కొంచెం మంచిగా కమ్మ బాగా పాలు పోసి అయితే మంచిగా అయితే వేసుకున్నాను. తర్వాత పోషమ్మ కాడికి పోవాల్సిన పదార్థాలన్నీ వస్తువులు అయితే రెడీ చేసుకున్న, చిలుకలు, బోల్పాలలు. ఇక బోనంలో పెట్టి కొంచెం బెల్లపన్నం కూడా ఎక్స్ట్రా ఉండే. ఇక మా చిన్న తల్లి అయితే రెడీ చేసినాం. చూడండి ఎలా ఉంది, ఒక కామెంట్ అయితే వేయండి. డ్రెస్సులు అయితే బాగున్నాయి కదా, నేనైతే ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా. ఎవరికైనా నచ్చితే కామెంట్ చేయండి. రేపు కూడా ఒకటి ఇస్తా, అంటే ఇంకొక జాతరకి వెళ్తాం, అది ఇంకో వీడియోలో వస్తుంది. సో డ్రెస్సెస్ అయితే నచ్చితే కామెంట్ అయితే చేయండి, మీకు లింక్ పంపిస్తాను. చాలా బాగున్నాయి. న్యూ బార్న్ బేబీస్కి అయితే మస్తు యూజ్ అవుతాయి. ఇంకా మేమైతే పోషమ్మ కాడికి అయితే ఆటోలో అయితే వెళ్తున్నాం. ఇంకా ఇదే మా పోషమ్మ టెంపుల్. మా ఊడి ఎంటుకలు తీసిన వీడియోలో అయితే మా టెంపుల్ ఉంటుంది, మా ఊర పోషమ్మ అన్నట్టు. మా చిన్నోడికి ఇన్నే తీసినాం. ఇంకా మా చిన్న తల్లి గుడి ఇన్నే తీస్తున్నాం. గుడి చుట్టూ అయితే ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాం. తర్వాత గుళ్ళోకి వచ్చిన తర్వాత అమ్మవారికి అయితే బోనం అయితే సమర్పించినాం. ఇంకా అర్చన అయితే చేస్తున్నారు ఇక్కడ. ఇంకా చాలా రోజుకి చాలా ఫేమస్ అవుతుంది టెంపుల్ అయితే. మా చిన్న తల్లి చూడండి, ఇదే మా బోనం. ఇంకా అమ్మవారికి అయితే బోనం అయితే పెట్టేసినాం. ఇంకా మంచిగా అయితే మొక్కుకున్న, మంచిగా అనుకున్నట్టు జరిగితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా వస్తామని చెప్పేసి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూసేయండి. అండ్ ఒక లైక్ వేసుకోండి అండ్ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇంకా ఇక్కడైతే ఇక్కడ అమ్మ వాళ్ళు ఉన్నారు. ఇద్దరు అమ్మ వాళ్ళు అయితే అమ్మవారికి పూజలు అయితే చేస్తున్నారు. మనం తీసుకొని అన్ని అమ్మవారికి అయితే పెట్టి పూజలు అయితే చేస్తున్నారు. మంచిగా అనిపించింది టెంపుల్ అయితే. లాస్ట్ ఇయర్ కన్నా ఇయర్ చాలా అప్డేట్ అయిపోయింది. ఈ అమ్మవారి ముందు అయితే పిల్లల్ని అయితే బొర్రిస్తారు, అదైతే అందరికీ తెలిసిన విషయమే కదా. ఇక మా ఇద్దరు పిల్లల్ని కూడా అమ్మవారి ముందు అయితే బొర్రిచ్చినాం తుటువాలలో. మా చిన్న తల్లిని అయితే ఇద్దరం పట్టుకొని, ఇక మా వాడైతే నన్ను ఎప్పుడు ఎత్తారు అన్నట్టు చూస్తాడు. చూడండి సంబరపడతాడు. మా వాడిని కూడా బొర్రిస్తా అంటే ఇద్దరిని బొర్రించిన తర్వాత చిలుకలు అయితే కట్టినాం. ఇక అమ్మవారికి అయితే ఇక ఫేమస్ కదా చిలుకలు కట్టడం. ఇద్దరితో చెరొక చిలుక అయితే కట్టించేసినాం. కట్టించిన తర్వాత ఇక పుట్టు వెంట్రుకలు అయితే తీసినాం. ఇంకా మా ఇద్దరు పిల్లలతో అయితే ముట్టించి అయితే చిలుకలు అయితే కట్టిపించినాం. ఇంకా అంత మంచి జరగాలని చెప్పేసి తర్వాత అయితే ఎంటుకలు అయితే తీస్తున్నాం. ఇంకా మా చిన్న తల్లికి అయితే ఇక ఫస్ట్ పుట్టెంటుకలు పోషమ్మ వారికి అయితే ఇచ్చేసినాం. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా మంచి వ్లాగ్స్ అయితే చూడండి, మేము ఎక్కడెక్కడికి వెళ్ళినాం. ఇక మావాడు మా చెల్లెనేమో ఎత్తాండ్రు అని చెప్పేసి వాడు వచ్చి తొంగి చూస్తాడు. ఎంటుకలు తీసేసి అయితే దేవునికి అయితే చెప్పేసినాం. ఇంకా ఇత్తడితో మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అమ్మవారికి ఎదిరించి కోడి అయితే కోసుకున్నాం. కోడిని కోసుకొని ఇంటికైతే వెళ్ళిపోయినాం. ఇంకా అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని. ఇదైతే కొత్తగా ట్రెండింగ్ అందరికీ తెలుసు కదా, నేనైతే కొనుక్కున్నా. మా మమ్మీకి అయితే పెట్టిన వీడియో తీయడానికి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.